ఇక డీటెయిల్స్ చూస్తే పాయకరావుపేట పట్టణంలో హోంమంత్రి అనిత, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రవీణ్ గోపాల్ పర్యటించారు. శెట్టి బలిచాపేటలో మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. తర్వాత పాయకరావుపేట పట్టణంలో గౌతమ్ థియేటర్ కూడలి వద్ద పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 5.25 కోట్ల రూపాయల నిధులతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పాయకరావుపేట గౌతమ్ థియేటర్ జంక్షన్ నుంచి వై జంక్షన్ వరకు ఆక్రమణలపై ఆమె ఉక్కుపాదం మోపారు. మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు. ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నట్టున్నారు. కానీ తప్పది. ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది. ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకొని ప్రజల్ని క్షమించమని అడగండి. కనీసం అందులో ఒక 10% అయినా మీ పాపం పోతుందేమో. మీకు ఒక విషయం అర్థం చేయండి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు, సిగ్గుండొద్దు. అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా. అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ 5 నిమిషాలు పనండి. రాజకీయాలు కాదు ఇక్కడ. ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనం ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెడతారంటే నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెళ్ళి తొలగించే పరిస్థితి రాకూడదండి. బయటకు వచ్చి నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఈ రోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా. దేవుడు ప్రసాదం, అందులోని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదం ఏమైనా ఇచ్చావా అని అడుగుతాను. అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్యం అలాంటిది. ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఊరందరికీ పంచి కానీ భక్తులు కూడా తినరు. అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మరి ఇంత దిగజారిపోతారా, ఇంత